గుడ్ మార్నింగ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు ఒడిశా బయలుదేరానండి పూరి జగన్నాథ్ దర్శనం చేసుకోవడం కోసం. అయితే నాకైతే చాలా చాలా రోజుల నుంచి కల అండి ఇక్కడికి వెళ్ళాలని చెప్పి, సరే ఎప్పుడు వీలు పడలేదు. సో ఇప్పుడు టైం వచ్చింది అనమాట. సో నేను ఒడిశా వెళ్ళే దారిలో ఒడిశా ఎంటర్ అయిందే, చాలా చాలా బాగుందండి. బరంపూర్ రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడైతే ఫుల్గా ముగ్గులు ఉన్నాయి. అయితే స్టేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చి చిలికా లేక్ అండి, ఏషియాలోనే నెంబర్ 1 లేక్ అనమాట. అయితే మనకుండే స్ట్రెస్ఫుల్ లైఫ్కి మనం అప్పుడప్పుడు ఇలా ట్రిప్స్ వేయడం వల్ల మన హెల్త్ బాగుంటుంది, తర్వాత పాజిటివ్గా కూడా అనిపిస్తుంటుందండి. మా ఊరు నుంచి 24 గంటలండి జర్నీ అయితే భువనేశ్వర్కి. ట్రైన్ అయితే వచ్చేసింది భువనేశ్వర్కి. సో సాయంకాలం 5:30కే చీకటి పడిపోయిందండి. నేనైతే వండర్ అయిపోయాను అసలు. అయితే ఫ్రెష్ అప్ అయిపోయి గుడికి స్టార్ట్ అయిపోయాము. అయితే ఇంకా అసలు గుడిని ప్రాంగణంలోకి వచ్చేసరికి నాకైతే మాటలు లేవండి. ఒక రకమైన సర్ప్రైజ్ అనమాట. ఈ గుడి ఇంత అందంగా ఉంటుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఏదో వేరే ప్రపంచానికి వచ్చేసాను అన్నట్టుగా ఫీల్ అయింది. అయితే జగన్నాథుని ప్రతి ఒక్కళ్ళు ఇలాగే చేతులెత్తి మొక్కుతారండి. అక్కడ అందరూ ఇలాగే మొక్కుతారు, జై జగన్నాథ్ అని చెప్పి. అయితే పాజిటివ్ థింకింగ్ అనేది మన మైండ్లో ఉంటే ఎక్కడికి వెళ్ళినా సరే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి. అలాగే గుడిలో కూడా అంతే. నాకైతే చాలా చాలా నచ్చిందండి. జై జగన్నాథ్.